తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పింఛన్ 6,000 చేయడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికుల పింఛన్లు 4,000 పెంచుతాం. అది కూడా 100 రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం, అట్టాడుకున్న వికలాంగుల సమాజానికి అండగా ఉండాలి, మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది, మేము 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మీ మాయమాటలు నమ్మి వికలాంగుల సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 7 నెలలు పూర్తిగా వస్తుంది. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ ను 4,000 పదాల నుంచి 6,000 పదాలకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. పెద్దలు